హరే కృష్ణ. విదురుడిని ఇప్పుడు శకుని పిలుస్తాడనమాట. పిలిచి చెప్తాడు, ధృతరాష్ట్ర మహారాజు కూడా చెప్తాడు, ధర్మరాజుని పిలువు, పాచికలాడదాము, పాచికలాడి మాయా పాచికల్లో వాళ్ళని ఓడిద్దామని విదురుడికి చెప్తారు. విదురుడు అంటాడు, నువ్వు రాజువేనా, అన్నదమ్ముల మధ్య వైర్యం పెడతావా, మాయా పాచికల్లో వాళ్ళని ఓడిస్తావా, నేను చెప్పనని చెప్తాడు. చెప్పనంటే విదురుడు అసలు ధృతరాష్ట్ర మహారాజా చెప్తాడు, నువ్వు పాండవ పక్షపాతివి, అందుకే నువ్వు ఇలా చెప్తున్నావు అని అంటాడు. పాండవ పక్షపాతి అస్సలు కాదు, ధర్మ పక్షపాతి అనమాట విదురుడు. ఆయన ధర్మం కోసమే నిలబడతాడనమాట. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుర్థానాం ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతానాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే ధర్మం కోసమే పోరాడతాడు విదురుడైనా, ధర్మరాజైనా, కృష్ణుడైనా. అలా చెప్తాడనమాట. నేను పిలవను అని చెప్పంగానే ఇంకా వాళ్ళు వెళ్ళిపోతాడు. విదురుడు వెళ్ళిపోగానే విదురుని ఎలా ఒప్పించి మాయపాచికలు రప్పించాలో అని వాళ్ళు ప్లాన్ వేస్తారనమాట. శకుని, దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు ముగ్గురు ప్లాన్ వేసి వాళ్ళు విదురుని రప్పించి మళ్ళీ ఎలా చెప్పాలో, ధర్మరాజుని పిలవాలో వాళ్ళు చెప్తారనమాట. ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎలా చెప్పారో. హరే కృష్ణ.